గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తీరం దాటినప్పటికీ దాని యొక్క ప్రభావం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లాలో కూడా దాని ప్రభావం అయితే ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తీరం దాటే సమయంలో ఈదురు గాలులకైతే అలాగే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కొబ్బరి చెట్లు అయితే నేల కొరిగాయి. మరి కొన్ని ప్రాంతాల్లో తాటి చెట్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు కూడా ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ముమ్మడివారం నియోజకవర్గంలో కాట్రేనికోన సమీపంలో కొన్ని ప్రాంతాల్లో అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాత్రి 1 గంట సమయంలో తుఫాన్ అయితే ఈ యొక్క ఏదైతే అంతర్వేది పల్లిపాలెం తాకిన నేపథ్యంలోనే అక్కడ నుంచి అటుగా నరసాపురం వద్ద అటుగా ఏదైతే పైడిపాలెం అక్కడ అయితే తాకిన నేపథ్యంలో ఇక కోనసీమ జిల్లాలో కూడా పోతూ కూడా ఈ యొక్క తుఫాన్ అయితే వీధురు గాలులతో కూడిన నేపథ్యంలోనే అక్కడ ముఖ్యంగా ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాట్రేనికోన వెళ్ళే మార్గం ఏదైతుందో ఆ పైడిపాల చెరువు అయితే ఇక్కడైతే ఆ చెట్లు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది ఏదైతే కాట్రేనికోన వెళ్ళే మార్గం ఇటుగా అయితే కాట్రేనికోన మండలం మొత్తం అన్ని కూడా మార్గం ఇక్కడ నుంచి ముమ్మడివారం నియోజకవర్గం నుంచి వెళ్తారు. ఈ నేపథ్యంలో రాత్రి కాల సమయంలో అయితే చెట్లు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చెట్లు అన్నీ మనం రాత్రికాల సమయం 1 గంట సమయంలో వీచిన గాలిలకైతే ఈ విధంగా చెట్లు పడిపోయాయంటే కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు రోడ్డుకు అడ్డగా 2 చెట్లు మాత్రం పడిపోయిన నేపథ్యంలో మొత్తం వీటినైతే అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడ పడిపోయినా సరే ఇప్పటికిప్పుడే తొలగిస్తున్నారు. ఇంకా అధికారులు అయితే చేరుకోలేదు. ఒక పక్కన విద్యుత్ వైర్లు చూస్తున్నాం. విద్యుత్ వైర్లతో పాటు అలాగే 2 చెట్లు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పుకుటి వేళ్ళతో చెట్టు ఇక్కడ చూస్తున్నాం. ఈ చెట్టు అయితే రాత్రి వేసినటువంటి ఈదురు గాలులకి నేల కొరిగినటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏ స్థాయిలో ఈదురు గాలులకి నేల కొరిగి ఈ యొక్క పుకటి వేళ్లతో మొత్తం చెట్టు అయితే ఈ రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే పక్కన నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. వీటిగా ఏదైతే కాట్రేనికోన కావచ్చు ఈ యొక్క ప్రాంతాలకు వెళ్ళాలంటే అందరూ కూడా ఇటుగా వెళ్ళాలి. చాలా వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే చూడొచ్చు మరొక చెట్టు 2 చెట్లు మాత్రం ఇక్కడ నేల కొరిగిన పరిస్థితి అయితే ఇక్కడ ముఖ్యంగా కనపడుతుంది. 2 చెట్లు కూడా రోడ్డుకు అడ్డుగా పడిపోయిన పరిస్థితి. పక్కన విద్యుత్ వైర్లతో పాటు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక్కడ ఈ రోడ్డుకు అడ్డగా పడిపోయిన నేపథ్యంలో ఇటుగానే అందరూ కూడా వెళ్తున్నారు. పక్కన విద్యుత్ తీగలు కూడా చూస్తున్నాం. విద్యుత్ వైర్లు ఈ విద్యుత్ వైర్ల మీద పడిపోవడం నేపథ్యంలోనే ఇటుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్తున్నాయి. అంటే అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడ చెట్లు పడిపోయినా ఉటావుటిన అధికారులు అయితే తొలగిస్తున్నారు. తొలగించే ప్రక్రియ అయితే చేపడుతున్నప్పటికీ ఇక్కడికైతే అధికారులు అయితే చేరుకోలేదు. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారి ఎలక్ట్రికల్ అధికారులు అయితే రావడం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా చూసి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఇక్కడ రోడ్డు గడ్డంగా పడిపోవడంతో ప్రయాణికులు ఇక్కడ ఇటుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం ఈ రోడ్డు మీద చెట్లు 2 బాదం చెట్లు 2 కూడా చెట్లు పడిపోవడంతోనే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ యొక్క రోడ్డు దాటేందుకు పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికులు అంటే చెట్టు ఎన్ని గంటలకు పడిపోయిందో మరిన్ని విషయాలు అయితే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ చెట్లు పడిపోయిన నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని గంటలకు పడిపోయింది చెట్టు అనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు పడిపోయింది? 1 గంటకండి. ఇక్కడ ఏ సెంటర్ ఇది? ఇది మాపాల చెరువు అండి. ఎన్ని గంటలకు పడిపోయింది ఇది? కరెక్ట్గా 1 గంటకండి. 1 గంట మంచి గట్టిగా వేసిందండి. ఒడి పెట్టేసిందండి మొత్తం. ఎక్కడ ఉన్నారు మీరు ఎప్పుడు? నేను ఒక్కనే ఉన్నానండి. పిల్లలు అందరూ వేరే చోటకి పంపేసండి. ముసలమ్మ అంతే అక్కడికి వెళ్ళి కూర్చున్నానండి. ఇంకా ఇవి పడిపోతున్నాయండి. పడిపోతుంది తప్పుకున్నానండి. గమ్ని ఈ చెట్టు పడిపోతుందని భయం వేసి ఇది పడిపోతుందేమోనండి. ఇలా ఏ ఊరు వెళ్తుందండి? ఇది పల్లంగూరు, కాట్రేకోనం, చేరు ఇవన్నీ పల్లంగూరు లాస్ట్ అండి. ఈదురుగాలు గతంలో అంటే ఇక్కడే తీరం దాటుతున్నారు. ఇక్కడ ఈదురుగాలు ఆ సమయంలో ఏమనిపించింది మీకు? మాకు ఏమందరం భయపెంచిందండి. గట్టిగా వేసిందండి. చాలా గట్టిగా వేసిందండి. ఓకే.
అంటే ఇంకా ఎన్ని చెట్లు పడిపోయాయి ఇక ప్రాంతంలోనే? ఇక్కడ ఈ రెండే కాపాడుతుందండి. ఇక అక్కడ ఏం పడలేదండి. ఇక్కడ ఏం పడలేదండి. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇక్కడ పడిపోయి ఇక్కడ రాకపోకలకు అంతరాయం జరిగింది. ఎలాగ వెళ్తున్నారు మీరు? ఇలాగండి ఇలాగే ఇంకా ఎలాగెళ్తారండి? ఇలా నడుస్తారండి. అధికారులు రావడం కానీ ఎవరన్నా ఎలక్ట్రికల్ అధికారులు కూడా ఎవరు రాలేదు. రాలేదు. ఎవరు రాలేదు. ప్రస్తుతం అయితే చెట్టు పడిపోయిన నేపథ్యంలోనే ఇంకా ఇక్కడికి ఎలక్ట్రికల్ అధికారులు అయితే వచ్చి చూసి వెళ్ళారు. వీటిని అయితే తొలగించేందుకైతే మరో పక్కన ఒక ఏర్పాట్లు అయితే చేసేందుకు ఇప్పటికే మరి కొద్దిసేపట్లో ఇక్కడికైతే జేసీబీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కట్టర్లు కూడా సహాయంతో అంటే అన్ని ప్రాంతాలలో కూడా ఇటువంటి చెట్లు పడిపోయినా వెంటనే ఉటావుటినైతే నిన్నంతా కూడా తొలగించారు. తొలగించిన పరిస్థితుల్లోనే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు విద్యుత్ అంతరాయం అంటే రాత్రి నుంచి కూడా ఆ విద్యుత్ అంతరాయం అయితే కలిగింది. అందరూ కూడా ఎవరు ఇటుగా వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకా ఈ యొక్క ప్రాంతంలో అరటి కావచ్చు, అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇటుగా ఎవరు వెళ్తుందని ఎందుకు రాకపోలేదు? కాట్రేకోణం, పల్లంకూరు, కందికుప్ప, పల్లం, పండి. చెట్టు ఎన్ని గంటలకు పడిపోయింది? అప్పటి నుంచి కూడా ప్రయాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ ఎటువంటి ఇబ్బంది? ఆ టైంలో పడిపోయింది అనుకుంటా. మాకు అయితే లారీ వెనక బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయిందో లారీ. అప్పుడు చూసాము అంటే ఇటు సైడ్ రాలేదండి. రాలేదు అప్పటికి ఇంకా లేగలేదు కదండి. మామూలుగానే ఉన్నాం, తిరిగి వెళ్ళిపోతుందని చూసాం అంతే. ఇదిగో చూస్తున్న ప్రస్తుతం ఇక్కడ ఆ 2 చెట్లు పడిపోయిన నేపథ్యంలోనే 2 చెట్లను కూడా తొలగించే ప్రక్రియ ఇంకా చేయకపోవడంతో ఇక్కడ పూర్తిగా ఇటువంటి వాహనాలు అన్నీ కూడా ఓన్లీ ద్విచక్ర వాహనాలు పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇటుగా వెళ్ళాలంటే చూడొచ్చు, ఇటుగా అక్కడ లారీలు కావచ్చు అన్నీ కూడా ట్రైన్ కూడా మండడం వెళ్ళాలంటే మొత్తం అన్నీ కూడా ఇక్కడ రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోయిన నేపథ్యంలోనే వెళ్ళలేని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మరి కొద్దిసేపట్లో అధికారులు వస్తారు, వాటిని అన్నీ కూడా తొలగించే ప్రక్రియ అయితే కొనసాగిస్తారు. ప్రస్తుతం అయితే అన్నీ అంటే ట్రైన్ కోణ కావచ్చు, అలాగే ఉప్పాడ కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలలో కూడా చెట్లు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం కాట్రేనికోనలో అలాగే అరటి తోటతో పాటు వరి పూర్తిగా ఈ పంటల ఉద్యానవన పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయి రావులపాలెంతో పాటు అలాగే మొత్తం ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలన్నీ కూడా నష్టపోయి వరి అయితే ఈ పొట్ట దశలో ఉంది. ఇవన్నీ కూడా మరి కొద్దిసేపటి కొన్ని రోజుల్లో ఆ పంట పండేందుకు కూడా ఇప్పుడంతా కూడా కీలకమైనటువంటి దశలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ముంతా తుఫాను వచ్చి ఈ తుఫాను ప్రభావంతో ఇప్పుడు ఏదైతే ఈ వర్షాలు ఇంకా ఇవాళ సాయంత్రం వరకు అలాగే రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ఆ తుఫాను పోయినప్పటికీ తుఫాను యొక్క ప్రభావం వెళ్తూ కోనసీమ జిల్లాలో కొంత మేరకైతే ఆ నష్టం రైతాంగానికైతే తీరని నష్టాన్ని అయితే మిగిల్చిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే వీటిని ఆ రోడ్లపైన అన్ని ప్రాంతాల్లో పడినటువంటి రోడ్లపై పడిన చెట్లు కాబట్టి విద్యుత్ స్తంభాలను కూడా తొలగించే ప్రక్రియ అయితే అధికారులు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్ RTV, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం కాట్రేనికోన నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.